హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. నేను బాగున్నాను. మీరందరూ గూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. నేనైతే అశు వాళ్ళ ఊరికొచ్చామనమాట. దివాళీకి ముందే వచ్చాము. సో, ఈరోజైతే మాకు కొద్దేవర అని జెప్పేసి ఇస్తారు. కొత్తగా పెళ్ళైనప్పుడు గానీ, లేకుంటే కిడ్స్ ఉన్నా, ప్రెగ్నెంట్ ఉన్నా గూడా ఇస్తారనమాట. లాస్ట్ టైమ్ మిస్ అయిపోయింది. సో, 2½ ఇయర్ తర్వాతయితే ఇప్పుడు ఇస్తున్నారు. ఫస్ట్ టైమ్ అయితే తీసుకుంటున్నా. అండ్ మా అమ్మ వాళ్ళ సైడ్ ఈ రిచువల్ లేదనమాట. వీళ్ళ సైడే. సో, దీని గురించి 0% నాలెడ్జు. నాకు గూడా కొత్తగా అనమాట. ఏమేం ఉంటది అని జెప్పేసి అయితే నేను ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, అదే మీకు గూడా చూపిద్దామనేసి చిన్నగా వ్లాగ్ అయితే చేస్తున్నా. నాకు గూడా గుర్తుకుంటది అని జెప్పేసి ఫస్ట్ టైమ్ తీసుకుంటున్నా గాబట్టి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అమ్మ వాళ్ళు చాలా ఎర్లీగానే వచ్చినారు. వాళ్ళకి టైమింగ్ తెలీదనమాట ఎప్పుడిస్తారో. సో, లేట్ అవ్వద్దు అని జెప్పేసయితే తీసుకొనొచ్చినారు. అండ్ ఇంకొకటేంటంటే, వాళ్ళు ఏవైతే మనకి శారీ అవన్నీ తీసుకొనొస్తారో, అది ముందు రోజు మన ఇంట్లో ఉంచకూడదంట. అంటే నిద్ర చెయ్యొద్దు అనంటారు. ఏ రోజైతే ఇస్తారో, ఆ రోజే తీసుకొనొచ్చి మనకి ఇవ్వాలంట. అండ్ ఆ పూజకు కావాల్సిన వస్తువులన్నీ మనం ఒక ప్లేట్‌లో పెట్టేసుకుంటే, ఒక పెద్దావిడొచ్చి అందరి ఇళ్లల్లో కలెక్ట్ చేసుకొనైతే వెళ్తుంది. అండ్ ఇది ఊరు బయట చేస్తారు గదా! అక్కడికైతే తీసుకొనెళ్ళిపోతారంట. ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడికి. అండ్ మనకి ఆ పెద్దావిడ ఇస్తది గదా! మనకి ఫస్ట్ టైమ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి బ్లౌజ్ గానీ, మనీ గానీ, శారీ ఏదైనా ఇయ్యొచ్చు. అమ్మయితే శారీ తీసుకొనొచ్చింది. ఒక్క ఊర్లోనే చాలా గ్రూప్స్ కిందయితే డివైడ్ అయిపోయి చేసుకుంటారు. మా గ్రూపొచ్చి 15 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మమ్మీ వాళ్ళు మేము ఉపవాసం అనమాట. ఈరోజు ఫుల్ నాన్ వెజ్ ఉంటది. అదైతే ప్రిపేర్ చేస్తున్నారు. అప్పటికే టైం అయిపోతుంది. సో, తొందరగా రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోయినాము. ఇది ఊరు బయట చూసారు గదా! చుట్టూ పొలాలున్నాయి. అక్కడైతే ఈ పెద్దావిడ ఇస్తుంది. ఈవిడ కోడళ్ళలో అందరికన్నా పెద్దదనమాట. ఆవిడే దాన్ని టచ్ జేయాలి. ఆవిడే పూజ చేసి, నూరి తర్వాత అదైతే ప్రిపేర్ చేస్తుంది. ఒకవేళ చెయ్యలేనంత ఏజ్ అయిపోయినా అవి టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉంటారు గదా! వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంట. ఇది చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉంటది గానీ, చాలా పవిత్రము. అండ్ ఇంతకు ముందు రోజుల్లో అయితే ఇంకా నిష్టగా ఉండి వాళ్ళు చేసేవాళ్ళంట. ఇప్పుడు నేను ఈరోజు కొద్దావర తీసుకున్నాననుకోండి, నెక్స్ట్ తీసుకునే వాళ్ళుంటారు గదా! అందరూ ఒకేసారి తీసుకోరనమాట. కొన్ని వీక్స్ అట్లుంటాయి. వాళ్ళు నా ఎదురుగా రారు, నేను వండింది తినరు, అండ్ నాతో మాట్లాడరు అలా ఉండేవంట. అండ్ ముక్కు పుడక గూడా కంపల్సరీ ఉండేదంట. నాకు గూడా భయమేసిందనమాట. మా అత్త ఎప్పటినుండో చెప్తునింది. నేనైతే సరేలే చూద్దాము అక్కడికెళ్ళిన తర్వాత అనుకోనొచ్చిన. అండ్ ఇక్కడేం పట్టించుకోలేదనమాట బతికిపోయినా. అండ్ ఇంకొకటి కన్సీవ్ అయితేనే ఇస్తారంట. ఇది నాకు పర్సనల్‌గా ఎందుకో నచ్చలేదు. గాడ్ బ్లెస్ చేయాలి గానీ, ఇలా వేరుగా చూడడము అనేది నాకు ఎందుకో కరెక్ట్ అనిపియలేదు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటే నాకు గూడా తెలుసు. కానీ గూడా ఎందుకో నాకు నచ్చలేదనమాట. దీని టోటల్ కాన్సెప్టే బొట్టు పెట్టుకోవడము. సో, అందుకే స్టార్టింగ్‌లో నేను పెట్టుకొని రాలేదు. చూసారు గదా! ఎంతమందుంటే అన్ని తాంబూలాలు అని కొన్ని ఎక్స్‌ట్రానే పెట్టినారు. ఆవిడ పూజ చేసేసి తర్వాత తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ప్రొసీడ్ అయితారు. అండ్ ఇంకొకటి మర్చిపోయినా, మార్నింగే కులదేవత ఉంటది గదా! మాకైతే చౌడేశ్వరి దేవి. ఆవిడకైతే బలి ఇచ్చేసి ఆ బ్లడ్ అండ్ వేపాకు ఎవరికైతే కొద్దావిడ ఉంటుందో వాళ్ళ ఇంటి ముందయితే చల్లేసి వెళ్తారు. అదేందో పొలి జేయడం అంటారంట. నాకు గూడా కరెక్ట్‌గా తెలీదు. అండ్ ఇదైతే మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. ఏదైనా ఆవులు తినేసినా, మేకలు తినేసినా, లేకుంటే వర్షం పడి అది వెళ్ళిపోయినా దాన్ని కాపాడుకోలేకపోతే అది మనకింక ఎప్పటికి ఉండదు అన్నట్టు. మమ్మీ వాళ్ళకి గూడా ఇలాగే ఎద్దు తినేసినిందంట. ఎప్పుడో తాతల కాలంలోనే. అప్పటినుంచి 3 ఇయర్స్‌కి ఒకసారి ఎద్దు దేవర చేసుకుంటారు. ఎద్దుకు పెట్టేసి తర్వాత వాళ్ళు తీసుకుంటారు. అండ్ నేను కొత్తగా తీసుకుంటున్నా గదా! సో, అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా నీట్‌గా అయితే చెప్తున్నారు. ఆ తాంబూలాలు రెడీ చేసేసిన తర్వాత అందరూ ఒక్కసారి పూజ చేసేసుకొని తర్వాత తీసుకుంటారంట. అండ్ ఈ సైడ్ మేకలు, గొర్రెలు ఏవి రానియ్యరు. ఈయనైతే వచ్చేసినాడు గానీ ఇంకా వెనక్కి వెళ్ళమని చెప్పలేరు గదా! సో, అందరూ అడ్డంగా నిల్చున్నారు. అవేమీ తినేయగూడదని జెప్పేసి. అండ్ ఆ పెద్దావిడైతే తీసేసుకుంది. అండ్ ఇప్పుడైతే నేను పూజ చేసేసుకొని తీసుకుంటున్నా. కొన్ని ఎక్స్‌ట్రా గూడా పెట్టినారనమాట. ఒక 18 అట్లా. సో, నేనొక 2 నా తర్వాత ఉంది గదా! ఆ అక్క ఒక 3 అట్లా తీసుకున్నాము. ఇంకా మిగిల్చకూడదు అని జెప్పేసి. అండ్ ఈ టైంలోనే అట్ల తద్ది అవి జరిగింది గదా! అవి మనకు తెలీదు. ఈ మనవి వాళ్ళకి తెలిసుండవు మేబీ. సో, ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క ట్రెడిషన్స్, కల్చర్స్ అలా ఉంటాయి.
అండ్ అది తినే ముందుగా ఇలా 3 సైడ్స్ వాటర్ చల్లాలంట. ఎందుకో తెలీదు మరి. అండ్ నూరిన్నారు గదా! అది ఫస్ట్ బొట్టు పెట్టేసుకొని నుదుట అండ్ వేస్ట్ మీద అలా పెట్టేసుకొని తర్వాత మొత్తం అయితే నోట్లో పెట్టుకొని చప్పడిచ్చేసి పెట్టేయొచ్చంట. తిననవసరం లేదు అని చెప్తున్నారక్కడ. అండ్ ఇది ఇయర్‌లీ వన్స్ చేస్తారు. ఎక్కడున్నా ఏ సిటీస్‌లో ఉన్నా ఖచ్చితంగా దీనికైతే రావాలి అని జెప్తారు. ఒకవేళ రాలేని పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ వాటర్ అవన్నీ ఉంటాయి గదా! ఆ బొట్టు అంతా వేరే వాళ్ళెవరైనా తీసుకొనెళ్ళి వాళ్ళకిస్తే వాళ్ళు ఇల్లంతా క్లీన్ జేసుకొనైతే అప్పుడు పెట్టుకుంటారంట. మా మమ్మీ వాళ్ళకొక్కటే లేదు. మా పెద్దమ్మ వాళ్ళకి, మా అత్త వాళ్ళకి అందరికీ ఉంది. సో, మా మమ్మీ అయితే చూద్దామని చాలా ఎక్సైటెడ్‌గా వచ్చింది. ఏమేం జేస్తారో అని జెప్పేసయితే నాతో పాటి. అండ్ ఇప్పుడు నోట్లో పెట్టుకొని చప్పడిచ్చేసినా గదా! అండ్ దాన్ని ఒక చోట దాచేసినారు. అండ్ దాని తర్వాత అక్కడే తాంబూలం వేసేసుకొని, అప్పుడు పసుపు, కుంకుమ అంతా పెట్టేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. మీకెవరికైనా ఈ రిచువల్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది తెలుసుకోవడానికి. అండ్ నేనేదైనా ఇన్ఫర్మేషన్ ఇందులో రాంగ్ జేసింటే ఆహ్, సారీ నాకు కామెంట్స్‌లో చెప్పండి. నేను కరెక్ట్ జేసుకుంటా. అండ్ నెక్స్ట్ టైమ్ ఇంకా మంచిగా తెలుసుకొనైతే ప్రొవైడ్ చేస్తా అనమాట. అండ్ మీకు ఒకవేళ ఉంటే మీరు గూడా ఇలానే చేస్తారా? లేకుంటే ఇంకొంచెం డిఫరెంట్‌గా చేస్తారా? అది గూడా నాతో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ ఆల్ యువర్ కామెంట్స్. వాటి వల్లే గదా మనకి ఇంటరాక్షన్ గాని, రిలేషన్‌షిప్ గాని పెరుగుతుంది. సో, కామెంట్ తప్పకుండా చేయండి. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇంటికెళ్ళిపోతున్నాము. ఇంటికెళ్ళంగానే ఫస్ట్ దీపం జూడాలి. దాని తర్వాత ఉపవాసం తీర్చుకోవాలి గదా! సో, ఈ పప్పయితే తినేసైతే తీర్చుకోవాలంట. అండ్ ఆవిడకి చీర పెట్టింది గదా! సో, అదైతే ఇస్తుంది. ఆకలి మీద తిన్నాం గదా! లంచ్ అయితే తొందరగా తినేసాము. అండ్ అమ్మ ఇక్కడ అత్త వాళ్ళకి బట్టలు పెట్టలేదనమాట వినాయక చవితికి. సో, ఇప్పుడు పెడదామని అయితే తీసుకొనొచ్చింది. అండ్ నానమ్మ వాళ్ళ ఊరికి గూడా స్టార్ట్ అయిపోయాము. కర్రోడ. వాళ్ళ చిన్న పాప చూడు కనిపిలా యా పక్క తిప్పినా కనిపించలేదు. అండ్ జున్నుకి ఫుల్ హీట్ అయిపోయింది. టబ్‌లో కూర్చోబెట్టేసినాం అనమాట కొంచెం వార్మ్ వాటర్ ఏసి. నైట్ నుండి వెయిట్ చేస్తుండే ఎప్పుడెప్పుడు వద్దామా ఈ చెరువు గట్టు మీదకి అని చెప్పేసి. అసలు ఇంకా మార్నింగ్ లేవగానే ఇంక జస్ట్ జిడ్డు మొహం వేసుకొని అయితే వచ్చేసాము. నేను వచ్చు ఇంకా మా తమ్ముడు అయితే వచ్చినాం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. ఇంకా అక్కడి నుండి చూపిస్తా. ఆ గట్టు మీద నుంచి చాలా బాగుంటుంది. అదే ఊరు ఇదే చెరువు. ఇంత దగ్గరలో ఎంత బాగుంటుందో. చిన్నప్పుడైతే ఆ గుండు మీద దయ్యం కూర్చొని ఉంటది లోపల అని చెప్పేసి అయితే భయపడిచ్చేవాళ్ళు. ఫుల్ భయపడేవాళ్ళం ఇక్కడికి రావాలంటే. అండ్ ఇటు సైడ్ ఈ గట్టు కింద అంతా పంటలు పెట్టుకుంటారు. అండ్ రైట్ సైడ్‌లో వచ్చేసి చెరువు ఉంటుంది. అండ్ అక్కడ గుడి కనిపిస్తుంది కదా! అక్కడ గుడి దగ్గరికెళ్తే ఫుల్ వ్యూ అయితే వస్తుంది. చాలా బావుంటది. అండ్ ఫుల్ చెట్లయితే వచ్చేసినాయి. వచ్చేటప్పుడు ఎవరు చెప్పలేదు. సో, ఈ కార్నర్ నుంచే చూడాల్సొచ్చింది. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. అండ్ ఇక్కడ చెండుమల్లి పూలు ఉంటే కొన్ని జున్నుకి ఫోటోస్ దిద్దామని అయితే వచ్చినామనమాట. ఇట్లానే ఇంటికెళ్ళే దారిలో. ఇక్కడ మా నానమ్మ పచ్చి శనక్కాయలైతే మంచి మంచివి ఏరుతుందనమాట మాకు తీసుకొని వెళ్ళడానికి. అండ్ ఇక్కడ సుగీలు చేసింటే అవి తినేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా లేట్ అయితే ఫుల్ ఎండ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ వెళ్ళే దారిలో ఈ తుమ్మాకులు కనిపించి స్టాప్ చేసినాము. చిన్నపిల్లలకి హీట్‌కి చాలా మంచిదంటేను. సో, దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. స్టే హెల్తీ, స్టే పాజిటివ్. బై గైస్. టేక్ కేర్. లాట్స్ ఆఫ్ లవ్.